ఉన్నతాధికారులపై దాడి ఘటనలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందా? ఇక కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైందా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ తాజా పరిణామాలను బట్టి చూస్తే అవుననే సమాధానం వినిపిస్తుంది. సో ఇలాంటి తరుణంలో మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ భవన్లో ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు, ఎమ్మెల్యేలు, అలాగే అందుబాటులో ఉన్న నేతలందరితో కూడా సమావేశమయ్యారు. అసలు ఏం జరగబోతుంది? ఈ లగచర్ల ఘటనలో ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉందా, కుట్రకోణం ఉంది అని చెప్పి కూడా ఇప్పటికే అధికార పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. సో దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, కేటీఆర్ ఏం మాట్లాడారు, అందుబాటులో ఉన్న నేతలతో తెలుసుకుందాం. ఇలాంటి విషయాలని ప్రస్తుతం మనతో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఉన్నారు. ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి సార్ కేటీఆర్ అరెస్ట్ అవుతారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. గత అర్ధరాత్రి నుంచి కూడా చూసుకుంటే ఒక హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఆయన ఇంటి దగ్గర కూడా కార్యకర్తలు రావడం, పార్టీ వాళ్ళు, మీ వాళ్ళు అంతా రావడం, ఇప్పుడు బీఆర్ఎస్ భవన్లో కూడా మీరు కేటీఆర్తో కూడా సమావేశమయ్యారు. ఏంటి అసలు కేటీఆర్తో ఏం మాట్లాడారు, ఏం చెప్పారు, ఏంటి అరెస్ట్ గురించి ఏంటి అసలు? చూడండి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కేటీఆర్ గారి సిండ్రోమ్ ఉంది. కేటీఆర్ సిండ్రోమ్ అంటే కేటీఆర్ ఫోబియా ఉంది వాళ్ళకి. కేటీఆర్ గారిని అంటే ప్రతి విషయంలో కూడా అంటే వారికి వచ్చినటువంటి ప్రజా ఆదరణ, వారు గతంలో 10 సంవత్సరాలుగా మంత్రిగా ఉండి చేసినటువంటి మంచి పనులు, ఇప్పుడు కార్యనిర్వాహక అధ్యక్షులుగా ముందుండి చేసిన పోరాటాలతో ప్రజల నుంచి అపారమైనటువంటి ఒక ఆదరణ లభిస్తూ ఉంది వారికి. అయితే కేటీఆర్ గారి యొక్క ఫోబియా రేవంత్ రెడ్డి గారు చుట్టుకుంది. వారు ఎన్ని మంచి పనులు చేసినా వారికి ఎలాంటి ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే వారు ఘోరంగా వైఫల్యం చెందినారు. రేవంత్ రెడ్డి గారు ద మోస్ట్ అన్పాపులర్ సీఎం ఇన్ ఇండియా. ఇప్పుడు అంటే వారు అటర్ ఫ్లాప్ అయ్యారు. ముఖ్యమంత్రిగా 100 రోజుల్లో మేము చేస్తున్నట్టు గ్యారంటీలు మాట తప్పినారు. ఈరోజు సంవత్సరం కావస్తోంది, ఏ ఒక్క మంచి పని కూడా చేయలేదు. అంతే కాకుండా మరి బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, అదే హరీష్ రావు గారి పైన బురదలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఏంటి డైవర్షన్ పాలిటిక్స్. ప్రజలు ఖచ్చితంగా మాకు ఇస్తానటువంటి హామీలు నెరవేర్చాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏ గ్రామం పోయినా, ఏ పట్టణం పోయినా, ఎక్కడ పోయినా ప్రజలు అడుగుతూ ఉన్నారు. మీరు 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తానని చెప్పేసి వాగ్దానం చేసినారు. రైతు రుణమాఫీ విషయంలోనైతే ప్రజలు నమ్మే పరిస్థితులు లేనప్పుడు భగవంతుని దేవుళ్ళ పైన మరి ఒట్టు తిని మాట తప్పినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వీటన్నిటి కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపైన చర్చ జరుగుతూ ఉందనే ఉద్దేశంతోనూ దీన్ని ఏ రకంగా డైవర్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆది నుండి కూడా డైవర్షన్ పాలిటిక్స్. రేవంత్ రెడ్డి గారు మేనేజ్మెంట్ అంటే హెడ్లైన్స్ మేనేజ్మెంట్లోనే ఉన్నట్టు శ్రద్ధ చూపెడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు కేటీఆర్ గారిని ఏ రకంగా ఇరికించి, ఏ రకంగా కేసులు బుక్ చేసి అరెస్ట్ చేయాలనే ప్రయత్నం చాలా తీవ్రంగా జరుగుతూ ఉన్నది. ఎందుకంటే చర్చ మొత్తం దీనిపైన జరుగుతుంది. కాబట్టి ఈరోజు మీరు ఇంటర్వ్యూ వచ్చేసి ఇంతమంది ఛానల్ పెట్టుకొని ప్రజా సమస్యలు ఏమైనా అడుగుతలేరు. కేటీఆర్ గారి అరెస్ట్ గురించి అడుగుతూ ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క ప్లానింగ్ కూడా అదే. అంటే ప్రజా సమస్యలపైన చర్చ జరగవద్దు, వారు ఇచ్చిన వాగ్దానాలపైన ప్రశ్నించవద్దు, వారు చేస్తున్నటువంటి ఏవైతే స్కామ్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా ఒకటొకటి కూడా కేటీఆర్ బయటపడుతూ ఉంటే దానిపై చర్చ జరగవద్దు అనే ఉద్దేశంతోనే ఈ రకంగా ఒక్కసారేమో ఫోన్ ట్యాపింగ్లో అరెస్ట్ చేస్తామంటారు, ఇంకోసారేమో ఈ రేజింగ్ మనకి ఏదైతే ఉన్నదో దాంట్లో అవకతవకలు జరిగినాయి, దాంట్లో అరెస్ట్ చేస్తామని చెప్తారు. కాబట్టి మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చేసి లగచర్యలో అక్కడెక్కడనో జరుగుతూ ఉంటే ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ వారి ప్రభుత్వమే, వారి మంత్రులే చెప్తా ఉన్నారు ఇది నిఘా సంస్థలకు ఘోర వైఫల్యం, పోలీసు యొక్క వ్యవస్థ వైఫల్యం అని చెప్తా ఉంటే దాన్ని పట్టుకొని వచ్చి కేటీఆర్ గారికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మా ఒక పార్టీ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు. దీని ద్వారా స్పష్టంగా ఏం అర్థమవుతా ఉందంటే ఏ రకంగానైనా సరే ఏదో రకంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి, అది వార్తల్లో ఉండాలి, చర్చ జరగాలి కొన్ని. కాబట్టి ఇది వారి ప్రయత్నం చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ప్రజలు వీటన్నిటిని కూడా గమనిస్తూ ఉన్నారు. తాత్కాలికంగా కొన్ని రోజుల మటుకే ఇవి కొనసాగితే తప్ప శాశ్వతం కాదు. సంవత్సరం కావస్తూ ఉంది. ప్రజలకు ఏం చేసినారో సమాధానం కావాలా, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పాలా. మీ రుణమాఫీ పూర్తి కాలేదని చెప్పేసి పదే మేము చెప్పినాం, పూర్తయింది మీరు రాజీనామా చేయండి అని చెప్పి హరీష్ రావు గారు ఛాలెంజ్ చేశారు. అంటే పచ్చి అబద్ధాలతో ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. దీన్ని ప్రజలు గుర్తించి ప్రజల నుంచి ఏ మారుమూల గ్రామం పైన ఏ సామాన్యమైన పౌరుడిని పట్టుకొని అడిగినా ఈరోజు ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తున్నారో మీ ఛానల్ పోయి మీరు ఇంటర్వ్యూ చేయండి. నేను ఏదో రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నడిపే తీరు చాలా ఘోరంగా ఉంది. వారి యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క అనుభవరాహిత్యం సుస్పష్టంగా కనపడతా ఉంది. వారి యొక్క మంత్రివర్గంలో అనుభవజ్ఞులైనటువంటి మంత్రులు లేరు, ఒకరిద్దరు తప్ప. 2-3 సీనియర్ మినిస్టర్స్, అనుభవం ఉన్న మినిస్టర్స్, పాజిటివ్గా కన్స్ట్రక్టివ్ పోయే మినిస్టర్స్.
కాబట్టి మీతో లేరు. కాబట్టి వైఫల్యం కనబడుతూ ఉంది. వారి అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియర్ ప్రతి దగ్గర కనబడుతూ ఉంది. కాబట్టి మాకు అరెస్టులు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు. ఇవన్నీ కూడా గత ఉద్యమ సమయంలోనే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇవన్నీ చూసినవి. కాబట్టి ఇవన్నీ కొత్త ఏం కాదు మాకు. తప్పకుండా భవిష్యత్తులో ఏవైనా సరే ఎదుర్కొంటాం, ప్రజలకు అండగా ఉంటాం. డెఫినెట్గా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా పైన బాధ్యత ఉన్నది. రైతులకు అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది. వారి నుంచి దౌర్జన్యంగా భూములు లాక్కుంటాం అంటే మాత్రం తప్పకుండా మా బాధ్యత ఉంటుంది. వారికి అండగా నిలవడం తప్పకుండా మేము ఉంటాం. ఈ యొక్క అక్రమ అరెస్టులకి, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు. సార్, కేటీఆర్ అరెస్ట్ పైన మీకు ఏమైనా సమాచారం ఉందా? ఉన్న పలంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? మీటింగ్లో కేటీఆర్ ఏం చెప్పారు? కేటీఆర్ మీతో ఏం మాట్లాడారు? నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలు లగచర్యలో స్పష్టంగా రైతులు, ముఖ్యంగా ఆ గ్రామస్తులందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆ రోజు ఫార్మా క్లస్టర్ ఎవరి గురించి అంటే స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి అల్లుడు, స్వయాన అల్లుడు మ్యాక్స్బిన్ కంపెనీలో వారి యొక్క వాటా ఉంది. ఆ కంపెనీ గురించి భూమి సేకరిస్తున్నారని చెప్పేసి అక్కడ రైతులందరికీ తెలిసింది. అక్కడ వద్దు అని చెప్పేసి వారు పదే చెప్తా ఉన్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో ఫార్మా సిటీని వ్యతిరేకించినారు ముచ్చర్లలో. ఇప్పుడు మరి ఏం సమాధానం చెప్తారు? కాబట్టి వీటిపైన మా అక్కడ రైతులు చేస్తున్న ఆందోళనలో జరిగిన చర్య, ఎందుకంటే గత 9 నెలల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూనే ఉన్నాయి అక్కడ. దీన్ని గుర్తించని ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారే చెప్పారు అక్కడ, ఇది నిఘా వైఫల్యం, పోలీస్ వైఫల్యం, తప్పు చేసారు, మన తప్పే, తెలుసుకొని పోవాలి. ఖచ్చితంగా గ్రామస్తులు ఆగ్రహంతో ఉంటారు. కాబట్టి వాళ్ళు లోపలికి వెళ్ళి ఇచ్చినటువంటి ఫైట్, రెవల్యూషన్, లోపలికి వెళ్ళి వచ్చినటువంటి తిరుగుబాటు అది. కాబట్టి దాన్ని పసిగట్టలేక దాన్ని ఏ రకంగా అధిగమించాలో, ఏ రకంగా వారిని చర్చించి ఒప్పించాల్సినటువంటి బాధ్యత తీసుకోకుండా ఈరోజు ఈ రకంగా అరెస్టులకి దారి, అంటే అరెస్ట్ చేస్తే మాకు డైవర్ట్ అవుతుందని చెప్పి ఆలోచన. కాబట్టి మేము దాని గురించి పెద్ద ఆలోచన చేస్తలేము. నిన్న మొన్న జరిగిన చర్యలు ఏంటంటే ఈ ప్రభుత్వం యొక్క డైవర్షన్ పాలిటిక్స్ చాలా క్లియర్ కట్గా అర్థమవుతున్నాయి. తప్పకుండా దీన్ని ప్రజలకు తీసుకెళ్లాలా, ప్రజలకి చెప్పాల్సిన అవసరం, ప్రజలకు దీనిపైన అవగాహన కూడా ఉన్నది. కాబట్టి రైతుల పక్షాన ఉండాలా, మనం మరి ధైర్యం చెప్పాలా. వారిని కొట్టి చేసి 21 మంది రైతులని వారిని బంధించి నానా చిత్రహింసలు పెట్టి ఇంత దౌర్జన్యం అక్కడ ఇంటర్నెట్ లేకుండా చేసి గ్రామంలో, ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తప్పకుండా ఏ రకమైన కార్యాచరణ రూపొందించాలో భవిష్యత్తులో దానిపైన చర్చ జరిగింది. అరెస్ట్కి, కేటీఆర్ గారు అరెస్ట్కి భయపడే ప్రసక్తి లేదని చెప్తా ఉన్నాడు. అరే బాబు, 21 మంది రైతులు ఇచ్చిపెట్టేసి అరెస్ట్ చేయని చెప్తుంది కదా, ఇంకా దానిపైన చర్చించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం యొక్క ఆలోచన మాత్రం ఈ రకంగా ఉందని చెప్పి అరెస్టు చేయాలి, కక్షపూరితంగా వివరించే వ్యవహారమే కనపడుతుంది తప్ప ఇంకోటి కనపడతలేదు. మీరేమో రైతుల పక్షాన ఉన్నామని చెప్తున్నారు, అధికార పార్టీ ఏమో మీరు రైతుల్ని ఉసిగొల్పి ఈ దాడికి పాల్పడేలా చేశారు అని చెప్తున్నారు. అలాగే అక్కడ దాడికి పాల్పడిన వారిలో కూడా ఎవరికి సెంటు భూమి కూడా లేదు అని చెప్పి కూడా చెప్తున్నారు. ఇది చాలా అర్థం చేసుకోవాలా. గ్రామంగా నీకు ఆ వాళ్ళు తీసుకొచ్చిన యాక్ట్ 2013 యాక్ట్లో గ్రామం అంతా ఎఫెక్ట్ అవుతుంది. కాలుష్యం వచ్చినప్పుడు పక్కకు ఉన్నటువంటి భూములు కూడా గ్రామస్తులు కూడా ఎఫెక్ట్ అవుతారు కదా. దాని నుంచి కాలుష్యం మాకు రావద్దు కదా, విషం చిమ్ముతున్నప్పుడు రావద్దు కదా, తప్పకుండా వారు కూడా హక్కు ఉంటుంది కదా రావద్దంటానికి. సామాన్యమైన పౌరుడు భూమి లేకున్నా అడిగే హక్కు ఉన్నది. వారికి ఏ రకంగా నష్టం జరుగుతుందో నష్టాన్ని నివారించేటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అలా అని చెప్పేసి భూమిలోనే భూమిలో మాట్లాడేది కరెక్ట్ కాదు కదా. ప్రతి ఒక్కరికి అభిప్రాయం తీసుకోవాలన్నది చట్టంలో. లీగల్ శాంక్టిటీ వాళ్ళకి తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా పక్కకు ఉన్న భూములలో కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. యాజ్ అ హోల్ ఆ గ్రామం ఏ రకంగా ఎఫెక్ట్ అవుతోంది, ఏ రకంగా నష్టపోతోంది అనే దానిపైన తప్పకుండా వాళ్ళు ప్రజాభిప్రాయాన్ని చెప్తారు. వారి యొక్క కన్సెంట్, వారి యొక్క మన వ్యతిరేకతని వ్యక్తం చేయాల్సిన అవసరం ఉన్నది. చేస్తారు ఖచ్చితంగా, అట్లేం లేదు కదా. గతంలో మరి చేయలేదా మేము మంచి ప్రాజెక్టులు చేసినప్పుడు అప్పుడు కూడా రైతులని కాన్ఫిడెన్స్ తీసుకొని, గ్రామస్తులని కాన్ఫిడెన్స్లో తీసుకొని వారికి అందరూ కూడా నష్టపరిహారం చెల్లించి వారిని ఒప్పించి మెప్పించి చేసినాం తప్ప ఇట్లా దౌర్జన్యం చేసి మేము చేయలేదు. కాబట్టి కొట్టి అక్రమంగా కేసులు బనాయించి దౌర్జన్యం చేసి వారిపైన ఇంకో విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు స్వయాన వారి సోదరుడే తన్ని లాక్కుంటామని చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ప్రజాస్వామ్యంలో ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒక స్వతంత్ర దేశంలో ఉన్నామా, లేకపోతే ఏదైనా మన రాజరిక పాలన ఉన్నా? ఈ రకమైన పాలన స్వయాన ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే జరుగుతుందంటే ఎంత అవమానకరం మనందరికీ కూడా. ఈరోజు అందరూ కూడా సభ్య సమాజానికి కూడా అవమానకరం ఇదంతా కూడా. ఖచ్చితంగా దీనిపైన మీడియా మిత్రులు పోకుండా కూడా అక్కడ నిబంధనలు పెట్టినారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయాలా, తప్పకుండా చెప్పనియాలా. ప్రతి ఒక్కరి గ్రామస్తులు, ప్రతి ఒక్క పౌరుడికి హక్కు ఉంటుంది మాట్లాడడానికి, చెప్పడానికి, తన నిరసన వ్యక్తం చేయడానికి, తన బాధ చెప్పడానికి.
చెప్పకుండా ఓన్లీ భూములు ఉండేలే మాట్లాడాలా, భూములు లేని మాట్లాడొద్దు, ఆ చట్ట ప్రకారం భూములు ఎవరైతే లాక్కుంటున్నా వాళ్ళే మాట్లాడలే, భూములు ఫార్మా కంపెనీ అయితే పక్కకున్న భూములు ఎఫెక్ట్ అవుతాయి కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హక్కు ఉంటుంది, అది అర్ధరహితం. ఎవరైనా చెప్తే మాట్లాడితే వారి మూర్ఖత్వానికి దర్పణం పడుతూ ఉంటుంది. కాబట్టి పోలీసు వారు కూడా చూస్తూ ఉన్నాం, సరైనటువంటి దర్యాప్తు చేయకుండా కేవలం రేవంత్ రెడ్డి గారికి ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తూ ఉన్నారు. ఇవి చాలా మంచి సాంప్రదాయం కాదు. ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా జరిగిందో తప్పకుండా భవిష్యత్తులో తప్పులు చేస్తే వారు కూడా ఇవన్నీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. సార్, అయితే ఈ ఘటన పక్కన పెడితే ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ని అరెస్ట్ చేస్తారంటూ కూడా గత కొద్ది రోజులుగా అనేక వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఈ అరెస్ట్ను తప్పించుకునేందుకే కేటీఆర్ మొన్న ఢిల్లీ వెళ్ళారు, కేంద్రం పెద్దల కాళ్ళు పట్టుకున్నారు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే కేటీఆర్ జనరల్గా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు, ఎప్పుడు ఎవరిని కలిసినా కానీ ఫోటోలు అవి పెడుతూ ఉంటారు. మరి కేంద్ర మంత్రిని కలిసి రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదు చేసినప్పుడు కనీసం ఒక ఫోటో కూడా ఎందుకు బయటకు పెట్టలేదని చెప్పి కూడా అడుగుతున్నారు. స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో సంబంధిత శాఖ మంత్రి ఖట్టర్ గారు, ఒకసారి మీరు ఖట్టర్ గారిని కలవలే అంటే మీరేం చెప్తుంది, అక్కడ చాలా స్పష్టంగా కలిసినాము, మాట్లాడినాము, సమాచారం ఇచ్చినాము, లెటర్ కూడా ఇచ్చినాము. మరి రేవంత్ రెడ్డి గారు 26 సార్లు ఢిల్లీకి పోయింది ఇప్పటివరకు, తను కూడా ఓటుకు నోటు కేసులు ఎవరు కాళ్ళు పట్టుకోవడానికి పోయింది. మరి ఆయన కూడా ప్రశ్నించాల్సి వస్తుంది కదా, ఆయన కూడా అడగాల్సి వస్తుంది కదా. నిజంగా అంటే బుద్ధిహీనులు మాట్లాడే మాటలు కాదు అవి. స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈరోజు వచ్చినాం కదా, మరి నిన్న వచ్చినాం కదా, అరెస్ట్ చేసుకోరి. మేము ఎవ్వరు కూడా కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేము పొరడ పార్టీ, ఈ రెండో జాతీయ పార్టీలో కూడా కేసీఆర్ గారంటే భయం. ఎప్పటికైనా ఈయన ఒక శక్తి ఎదిగేటువంటి ప్రమాదం ఉంది దేశంలో అని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా వీరిని నియంత్రించాలా, వీరిని అణిచివేయాలని చెప్పేసి తీవ్ర ప్రయత్నాలు గడిచిన కొన్ని 5 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం, స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఈరోజు రెండు జాతీయ పార్టీలకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మరి కేసీఆర్ నాయకత్వం ఉండొద్దు, దీన్ని బలహీనపరచాలా, పార్టీని లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నాలు గతంలో ఎన్నో జరిగాయి, ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఈ రకంగా మరి బీజేపీ వాళ్ళు ఎన్ని దౌర్జన్యాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసినా, ఎన్ని అక్రమాలకు పాల్పడ్డా, ఎంత అవినీతి జరిగినా ఇప్పటి వరకు ఒక చర్య లేదు, దానిపైన దర్యాప్తు లేదు, ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రకమైన బుద్ధి చేయలే ప్రయత్నం చేస్తూ ఉంది. మేము చాలా స్పష్టంగా మేము 45 నిమిషాలు తన ఒక పత్రికా విలేకరుల సమావేశంలో చాలా స్పష్టంగా సుస్పష్టంగా అన్ని విషయాలు చాలా కులంకషంగా చెప్పినారు. తన అరెస్టుకు భయపడతలేను, జరిగిన విషయాలని చెప్పినాడు, అరెస్ట్ చేస్తా అంటే సిద్ధం ఉన్నాడు. ఇంకంతకంటే ఏం చెప్తాడు, ఇంకా చెప్పేది ఏముంటుంది, ఎవరి గురించి ఎందుకు భయపడాల్సిన అవసరం ఉంటుంది. గవర్నర్ గారిని అనుమతి అడిగినారు, గవర్నర్ గారు ఖచ్చితంగా న్యాయ నిపుణులని వారికి వివరణ కోరుతున్నాడు. వచ్చిన తర్వాత అది చేసుకోండి, దానికి తొందరపాటు ఎందుకు, అదే చెప్తున్నా కదా. కేటీఆర్ గారి ఫోబియా పట్టుకుంది వీళ్ళకి, రేవంత్ రెడ్డి గారికి, వారి ప్రభుత్వానికి. కాబట్టి పరిపాలన గాలికి వదిలేసినారు, ప్రజలను గాలికి వదిలేసినారు. ఈరోజు ఏ రకంగా వీఆర్ఎస్ పార్టీని, ఎందుకంటే ఇది ఒక ఎమర్జింగ్ ఫోర్స్, దీన్ని ఎవ్వరు కూడా ఇప్పుడు ఏ మారుమూల గ్రామం పోయినా ఎవరిని పట్టుకున్నా ఇప్పుడు ఎన్నికలు పెట్టినా 100 సీట్లతో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్తున్నారు. ఆ భయం పుట్టుకుంది ఆయనకు కూడా తెలుసు, రేవంత్ రెడ్డి నెక్స్ట్ ఇంట్లోకెళ్ళి ముఖ్యమంత్రి కానని చెప్పేసి. కాబట్టి ఏ రకంగా బురదయ్యే ప్రయత్నంలో భాగంగానే జరుగుతూ ఉంది. ఇదంతా కూడా సాడిస్ట్ ప్రభుత్వం అని చెప్పేసి, సాడిస్ట్ వ్యవహారం జరుగుతూ ఉంది. నేను ఎట్లయినా బురదలు తిరిగినా తను కూడా బురదలు దించాలని చెప్పే ప్రయత్నం తప్ప నిజంగా ప్రజలకి పనికొచ్చే ఇప్పుడు ఇంతసేపు డిస్కషన్ పాయింట్ ఉన్నది, ప్రజలకు ఉపయోగపడే విషయం మనం చర్చించినామా, వారికి కావద్దు, ఆ చర్చ జరగవద్దు అనే భావంతోనే వారి యొక్క మెంటాలిటీ, వారి యొక్క నాయకత్వ లక్షణాలు, వారి షార్ట్కట్లో ముఖ్యమంత్రి అయినాడు, ఎప్పుడు కూడా మంత్రి చేసినాడు అనుభవం లేదు, పూర్తిగా ఎమ్మెల్యేగా పూర్తిగా ఎంపీగా కూడా ప్రజలకు సేవలు అందించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇదంతా ప్రజల దురదృష్టం, బాధాకరమైన విషయం. సరే, వారు సడన్గా ముఖ్యమంత్రి అయిపోయిండు, వారి మంత్రులే తిడుతూ ఉంటారు అప్పుడప్పుడు కూడా. వారు మంచి పరిపాలన అందించాలని చెప్పేసి మనం కోరుకోవాలి తప్ప ఈ రకం కక్షపూరిత రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడి చేయండి. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్ని 100 రోజుల్లో అని చెప్పినారు, ఎప్పటివరకు అమలు చేస్తారో స్పష్టంగా చెప్పండి. రుణమాఫీ అని చెప్పేసి డిసెంబర్ 9వ తారీఖున ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పినారు, సంవత్సరం కావస్తూ ఉంది, ఇప్పటి కూడా పూర్తి కాలేదు. పూర్తి కాని రుణమాఫీకి రేవంత్ రెడ్డి గారు పూర్తి అయిందని చెప్పేసి అబద్ధాలు చెప్తా ఉన్నారు, అది కూడా దేవుడి మీద ప్రమాణాలు తిని చెప్తా ఉన్నాడు. అది మానుకోవాలా. ఈరోజు రైతు బంధుని కాదు, రైతు భరోసా ఇస్తామని చెప్పినారు, ఇప్పటివరకు ఇవ్వలేదు, దానిపైన సమానం చెప్పండి. ఈరోజు హైదరాబాద్ నగరంలో అనేక అంశాలు ఉన్నాయి, పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నది, ఎవరు బాధ్యత గల మంత్రులు కానీ అధికారులు కానీ పనిచేసే పరిస్థితులు లేరు. కాబట్టి దీని పరిపాలన చక్కబెట్టండి. ఇవి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి అడుగుతూ ఉంటే ఈ రకమైన కేసులను తీసుకొచ్చి ఈ రకంగా మరి బురదయ్యే ప్రయత్నం చేసి మేము ఏమైనా బురద వెళ్తాం, మీరు బురద కడుక్కునే ప్రయత్నం చేయండి. పత్రికా విలేకరులు అందరూ కూడా మీడియా అంతా దాని మీద చర్చ జరగాలి. కాబట్టి దీని అన్నిటికెళ్ళి బయట రావాలా,
మనం ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుంది. మేము దానికి రెడీ ఉన్నాం. అక్కడ రైతుల భూములు లాక్కోకండి, అన్యాయంగా లాగొద్దు అని చెప్పేసి మా ప్రయత్నం. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. రైతులకి న్యాయం చేయండి, వారిని పరిగణలోకి తీసుకోండి, వారి యొక్క సెంటిమెంట్స్ని గౌరవించండి, వారి అభిప్రాయాలు సేకరించండి, వారికి న్యాయం ఏ విధంగా చేయండి అని చెప్తా ఉన్నాం తప్ప మేము వేరే అంటలేం. కాబట్టి మేము మా ప్రధాన ప్రతిపక్షంగా తప్పకుండా ప్రశ్నించేటువంటి బాధ్యత మా పైన ఉన్నది. తప్పకుండా ప్రశ్నిస్తూనే ఉంటాం. వారు చేసే ప్రతి ఒక్క స్కామ్ని, ప్రతి ఒక్క మరి అన్యాయాలని ఖచ్చితంగా బయట పెడుతూనే ఉంటాం. ప్రజా కోర్టులో వారిని దోషిగా ఖచ్చితంగా నిలబెడతాం. చివరికి ఒక మాట చెప్పండి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేక సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు, పొలిటికల్ బాంబులు, టైం బాంబులు పేలబోతున్నాయి, కేటీఆర్తో సహా కొంతమంది కీలక నేతలు కూడా అరెస్ట్ కాబోతున్నారు అని చెప్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే ఒకటి నాయకుడు నాకు మంచి పరిచయం, ఎవరు మంచి మిత్రుడు కూడా. ఆయన సహజంగా రాజకీయ నాయకుడు కాదు. ఆయన హీఈస్ నాట్ ఏ పబ్లిక్ లీడర్, ఇస్ నాట్ ఏ పొలిటీషియన్, హీఈస్ ప్యూర్లీ ఏ బిజినెస్ మ్యాన్. ఆయన చాలా స్పష్టంగా ఆయన వ్యాపారస్తుడు. ఆయన పెద్ద కాంట్రాక్టర్, బడా కాంట్రాక్టర్. ఆయన కాంట్రాక్ట్ ఏజెన్సీ నుంచి చేసుకుని ఆయన ఎమర్జెన్సీ నాయకుడు. ఆయనకైనా కాంట్రాక్ట్నే ముఖ్యం. కాబట్టి ఆయనకి రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతాను. నేర్చుకోవాలి. సరే, అవకాశం వచ్చింది, షుడ్ ట్రై టు లెర్న్. నేర్చుకొని ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో తెలిస్తే బాగుంటుంది. ఆయన ఖమ్మంలోనే ఆయనకి చాలా తీవ్ర వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇప్పుడున్న నియోజకవర్గంలో పోటీ చేయడం తెలుస్తోంది. నియోజకవర్గాలు మారితే సొంత నియోజకవర్గ ప్రజలు కూడా హైదరాబాద్లో చాలామంది ఉంటారు, కలుస్తూ ఉంటారు. చాలా అప్రతిష్ట పాలైనాడు. ఆయన గురించి చెప్పాలంటే ఇంతకుముందు చిరునవ్వు ఉంటుండే. గతంలో మంత్రి కాకముందుకు ఎప్పుడు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖంలో చిరునవ్వుతో మాట్లాడుతుంటే పలకరిస్తూ ఉండే. ఆ ముఖంలో చిరునవ్వే పోయింది ఆయనకి మంత్రి అయిన తర్వాత. అంటే బాధ్యత అనేది అర్థమైంది. కాబట్టి ఆయన రాజకీయ నాయకుడు కాదు. ఆయన డబ్బులతోని, ఆయన కాంట్రాక్టర్తోని సరే ఇక్కడ ఉన్నటువంటి మరి మా పార్టీల నుండి విభేదించి పోయిండు. అక్కడ డబ్బులు పెట్టినాడు కాబట్టి ఆయనకి కీలకమైన మంత్రి పదవి ఇచ్చినారు. కాబట్టి ఆయన ఏదో లోపల మనసులో కక్షపూరితంగా విషం నింపుకొని మాట్లాడుతున్నారు తప్ప ఆయన బాంబులు, ఆటం బాంబులు ఇవన్నీ రాజకీయాలు కాదండి. నువ్వు ఆర్థిక మంత్రిగా ఉన్నావు, రెవెన్యూ నువ్వు ధరణి తీసేస్తా అని చెప్పినావు. ధరణి మీదే కదా నీ ఎంత రెవెన్యూ నడుస్తుంది ఇప్పుడు. దానికి సమానం చెప్పి ఈరోజు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నావు. ఎప్పటి నుంచి ఇస్తావు? మళ్ళీ ఇందులో మిల్లు ఇస్తామని చెప్పిన 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పినావు. ఎప్పుడు ఇస్తావు చెప్పు. కాబట్టి వారు సంబంధిత శాఖకు సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి కేంద్రీకరించి మంచి పని చేసే ప్రయత్నం చేయాలా. వారు నేర్చుకొని చక్కటి పరిపాలన అందించే ప్రయత్నం చేయాలా. కేవలం వారు ఒక కక్షపూరితంగా వారు వ్యవహరిస్తున్నారు తప్ప వారికి ఇంకోటి లేదు. ఈ బాంబులు, ఆటం బాంబులు ఇవన్నీ కొత్త ఏమి కాదు. బాంబులతో పుట్టి పెరిగిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఉద్యమంకి వచ్చింది కదా. బాంబులు కొత్త కాదు, బాంబులు మీద పడడం కొత్త కాదు, బాంబులు వేయడం కొత్త కాదు. అవన్నీ పక్కన పెట్టి ప్రజలకి ఏం చేస్తారో వీరు మంత్రి గారు చెప్పాలా. ఖమ్మంలో పెద్ద ఎత్తున మీకు వరదలు వచ్చినాయి. ఏమన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని? 3 మంత్రులుండి మాకు ఏం ఉపయోగం, ఒక హెలికాప్టర్ తెలియకపోయినారు, వీరే మంత్రి అని చెప్పినారు. వారి సొంత నియోజకవర్గ ప్రజలు చెప్పినారు. కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు నేర్చుకోవాలి. ఈ షుడ్ లెర్న్. నేర్చుకోవాలి. చాలా కొత్తగా మంత్రి అయినాడు. సరే, డబ్బులు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, సంపద ఉండొచ్చు. వారిపైన ఈడీ రేట్స్ అయినాయి, దానికి సమానం లేదు. వారు పోయి అదానిని కలిసినారని చెప్పేసారు, వాళ్ళు కాలు మొక్కినారని చెప్తా ఉన్నారు. అనేక చాలా విషయాలు ఉన్నాయి. బట్ ఈ షుడ్ స్టిక్ టు హిస్ సబ్జెక్ట్. చేసి ప్రజలకు ఏం చేస్తాడో చెప్తే ఆయన గౌరవం ఉంటుంది. అంతకుముందు మంత్రి కానప్పుడే మంచి పేరుండి మంత్రి అయితే మొత్తం పూర్తిగా చెడ్డ పేరు వచ్చింది ఆయనకి. మార్చుకుంటూ ఇప్పుడు ప్రజలు హర్షిస్తారు తప్ప ఇదే రకంగా ప్రయత్నం చేస్తామంటే ఖచ్చితంగా కాలగర్భంలో కలవక తప్పదు. థ్యాంక్ యూ సార్. ఇది సీఎం రేవంత్ రెడ్డికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ ఫోబియా పట్టుకుంది. ప్రజాపాలన గాలికి వదిలేసి ఈ కేవలం డైవర్షన్ పాలిటిక్స్కే ఇలా చేస్తున్నారంటూ కూడా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక కేటీఆర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా అధికార పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక కేటీఆర్ని అరెస్ట్ చేసుకున్న తమకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇప్పటికే కేటీఆర్ స్వయంగా చెప్పారు కాబట్టి అంటే అరెస్టులకు భయపడేది లేదు. ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ, ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు కేటీఆర్ కూడా జైలుకు వెళ్ళారు కాబట్టి తమకు కొత్త ఏం కాదు. కాబట్టి సో ఎదుర్కొంటాము, ఎన్ని కేసులను పెట్టినా, ఎన్ని దాడులు ఎన్ని జరిగినా కానీ తాము ఎదుర్కొంటామని చెప్పి కూడా చెప్తున్నారు. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన పొలిటికల్ బాంబ్ కామెంట్స్ పైన కూడా ఆయన స్పందించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి స్వతహాగా ఆయన ఒక వ్యాపారవేత్త, రాజకీయ పరిజ్ఞానం లేదు కాబట్టి ఆయన తెలుసుకోవాల్సింది చాలా ఉంది అంటూ కూడా హితవు పలికారు.